ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతక చక్రంలో చంద్ర రాహువులు కలిసి ఉండడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవగ్రహాల్లో కూడా చంద్రుడు చాలా కీలకమైనటువంటి ఒక గ్రహము. చంద్రుడు మనఃకారకుడు, మాతృకారకుడు. అంటే మనిషికి అత్యంత ప్రధానమైన మనస్సుని కంట్రోల్ చేసేటటువంటి ప్లానెట్ చంద్రుడు. అలాగే మాతృకారకుడు కూడా చంద్రుడే. జ్యోతిష్యంలో చంద్రుడిని ఆధారంగా చేసుకుని మనము కొన్ని యోగాలను కూడా చెప్తూ ఉంటాము. అలాగే కొన్ని గ్రహాల నీచ భంగం అవ్వడానికి కూడా చంద్రుడి నుంచి కేంద్ర స్థితి కూడా ఒక కాంబినేషన్. అయితే ఇటువంటి చంద్రుడు పాపగ్రహాలతో కలిసినప్పుడు సాధారణంగా నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది, ఒక కుజుడితో తప్ప. కుజుడితో కలిసినప్పుడు చంద్రమంగళ యోగాన్ని ఇస్తాడు. అది కూడా కొంత నెగిటివ్ ఆస్పెక్ట్తో కలిసే ఉంటుంది. ఉదాహరణకి చంద్రకుజులు కలిసినప్పుడు చంద్రమంగళ యోగం ఇచ్చినప్పుడు వారికి ధనం ఎక్కువగా కలిగి ఉండడము, ధనం సంపాదించడంలో నేర్పు కలిగి ఉండడము, ఇటువంటివి ఇచ్చినప్పటికీ తల్లితో విభేదాలు, తర్వాత మైండ్ ఎక్కువగా చంచలంగా ఉండడం, ఇటువంటి రిజల్ట్స్ ఇస్తాడు. అటువంటి చంద్రుడు రాహువుతో కలిసినప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది ఆలోచిస్తే, రాహువు ప్రబల పాపి. రాహుకి చండాలుడు అని పేరు. రాహు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎక్కువగా చెడు ఫలితాలని ఇస్తాడు. ఒకవేళ రాహు వల్ల మంచి ఫలితాలు వచ్చినప్పుడు చెడు మిశ్రితమయ్యే ఉంటుంది ఆ మంచి ఫలితం కూడా. అయితే రాహుకి రవిచంద్రులు ఇద్దరు శత్రువులు. ఇక చంద్రుడి క్యారెక్టరిస్టిక్స్ చూస్తే ఎమోషనల్, మంచి హృదయము, చాలా చురుకుగా ఉండడము, సాఫ్ట్ నేచరు, ఇవన్నీ కూడా చంద్రుడి యొక్క లక్షణాలు. అదే రాహు యొక్క లక్షణాలు పరిశీలిస్తే కపటము, ఆ తర్వాత మోసం చేసేటువంటి ఒక మనస్తత్వము, పట్టుదల, దృఢ సంకల్పము, తర్వాత అవకాశవాది యొక్క స్వభావము, అవకాశవాదము, అలాగే డ్రగ్స్, స్మోకింగ్, ఇటువంటి ఎడిక్షన్స్కి కారకుడు రాహువు, మోసము, తర్వాత జోదము, ఇటువంటి వాటి కూడా రాహువుని మనం కారకత్వాలుగా చెప్పుకోవచ్చు, రాహు యొక్క కారకత్వాలుగా చెప్పుకోవచ్చు. అటువంటి రాహు చంద్రుడితో కలిసినప్పుడు రిజల్ట్స్ ఎలా ఉంటాయని పరిశీలిస్తే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలాగా రిజల్ట్స్ని మనం చూడవచ్చు. ఉదాహరణకి లగ్నంలో చంద్రరాహువులు కలిసి చంద్రుడు బలంగా ఉంటే, అంటే వృషభ లగ్నంలో ఉండి చంద్రుడు ఉచ్చలో ఉంటే, వారు ఎన్ని మెంటల్ డిస్టర్బెన్సెస్ వచ్చినా మనోబలంతో వాటిని ఎదుర్కొని ముందుకెళ్ళగలరు తప్ప కుదేలైపోరు. వారు మనోబలం చక్కగా ఉంటుంది, పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది. కష్టంలో ఉన్నప్పటికీ దాని నుంచి ఎలా బయటపడాలని ఆలోచించి, ఆ కష్టం నుంచి బయటపడాలి అని రకరకాలుగా ఆలోచించి వారు మేధాశక్తిని ఉపయోగించి బయటపడే మార్గాలను వెతుకుతారు. అలాగే చాలా మంచి దృఢమైనటువంటి మనస్సుని, మనోబలాన్ని కలిగి ఉంటారు. అయితే శుక్రుడి ఇంట్లో ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు వారు వైవాహిక జీవితము, అలాగే 5th లార్డు శుక్రుడు, వీటితో ఉన్న రిలేషన్ బట్టి వారి యొక్క లవ్ అఫైర్స్ కానీ లేదా మ్యారీడ్ లైఫ్ కానీ ఎలా ఉంటుంది అని చెప్పచ్చు. ఎందుకంటే చంద్రుడు ఉచ్చ పొందేది శుక్రుడి ఇంట్లో కాబట్టి. అలాగే రెండవ ఇంట కనుక చంద్రరాహులు కలిసి చంద్రుడు బలంగా ఉంటే పాజిటివ్ రిజల్ట్స్, ధనం సంపాదించడంలో నేర్పు, ఎలా అయినా సరే ధనాన్ని సంపాదించగలిగేటువంటి ఒక నైపుణ్యము, అంటే నిజాయితీగా కావచ్చు, అవినీతి మార్గంలో కావచ్చు, ఎలా అయినా సంపాదించాలి అంటే ఒక ఆలోచన ధోరణి, మంచి పట్టుదల కలిగి ఉంటారు. అయితే వీరితో పాటు శని కనుక చూసినా, కుజుడు చూసినా వీరు సాధారణంగా స్మోకింగ్ అనే దానికి అడిక్ట్ అయి ఉంటారు. ఒక్కొక్కసారి 6, 8, 12 లార్డ్స్తో సంబంధం కలిగి పాపగ్రహాలు కలిగి ఉంటే వారు డ్రగ్ అడిక్షన్ కూడా లోన్ అవడం అనేది గమనించవచ్చు. అయితే పాజిటివ్గా కనుక రాహుల కలయిక రెండవ ఇంట్లో ఉంటే ధనాన్ని సంపాదించడం అనేది చేస్తారు. అయితే వీరి కుటుంబంలో ఎక్కువగా డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఫ్యామిలీ మ్యాటర్స్లో.
వైవాహిక జీవితంలో ఎక్కువ అలజడి అనేది ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సెకండ్ హౌస్లో చంద్రరాహులు యుతి కనుక జరిగితే. అలాగే చంద్రరాహులు యుతి జరిగి మ్యాలిఫిక్ ఆస్పెక్ట్స్ కలిగి ఉంటే పాడైతే వారు మోసం చేయడము, తర్వాత అబద్ధాలు ఆడటము, దాని ద్వారా డబ్బు సంపాదించడము, ఇటువంటి వాటిలో మంచి నేర్పు కలిగి ఉంటారు. అయితే అటువంటి లక్షణాలు కలిగి ఉంటారని చెప్పడానికి వారి యొక్క కలయికని, మిగతా ప్లానెట్స్ యొక్క స్థితిని, సెకండ్ లార్డ్ ఎలా ఉన్నాడు, ఇవన్నీ కూడా పరిశీలన చేయవలసి ఉంటుంది. అదే థర్డ్ హౌస్లో కనుక చంద్రరాహులు యుతి చెంది ఉంటే, పాజిటివ్గా ఉంటే, అంటే 9th లార్డ్ ఆస్పెక్టు, గురువు యొక్క ఆస్పెక్ట్ ఉండి సెకండ్ 11th లార్డ్లు కూడా స్ట్రాంగ్గా ఉంటే వీరు మంచి ధైర్యవంతులుగా ఉండడము, తర్వాత క్రీడలు ఇటువంటి వాటిలో ప్రావీణ్యం కలిగి మంచి పేరు ప్రఖ్యాతులు గడించడము, మంచి స్పీకర్స్గా ఉండడము, కళారంగంలో టీవీ ఇటువంటి మీడియాలో కూడా షైన్ అవ్వడము, ఇటువంటి రిజల్ట్స్ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే చంద్రరాహుల్ యుతి 4th హౌస్లో జరిగితే దాన్ని కొంచెం కేర్ఫుల్గా స్టడీ చేయాలి. ఎందుకంటే 4th అనేది మాతృస్థానము, చంద్రుడు మాతృకారకుడు, మనఃకారకుడు. ఇటువంటి స్థానంలో కనుక చంద్రరాహుల్ యుతి కలిగి శని, కుజ ఇటువంటి మ్యాలిఫిక్ ప్లానెట్స్తో రిలేషన్ కలిగి ఉండి 6-8 లార్డ్స్తో రిలేషన్ ఉంటే, ఉదాహరణకి 4th హౌస్ చంద్రుడికి నీచయ్యి లేదా చంద్రబలం తక్కువగా ఉండి పాపగ్రహాలతో వీక్షణ కానీ యుతి కానీ చెంది ఉంటే వీరికి ఫ్యామిలీ లైఫ్ అంటే డొమెస్టిక్ లైఫ్లో చాలా డిస్టర్బెన్సెస్ కలిగి ఉండడము, అర్లీ ఏజ్లో అంటే వారి బాల్య జీవితంలో చాలా కష్ట నష్టాలు నోర్చుకుని వృద్ధిలోకి రావడము, చాలామంది వల్ల వాళ్ళు మోసానికి గురి కాబడ్డము, అవమానాలను ఎదుర్కోవడము, ఇటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ని చెప్పచ్చు. అలాగే వాహన ప్రమాదాలలో తరచూ ఇరుక్కుంటూ ఉండడము, వివాదాల్లో ఇరుక్కుంటూ ఉండడము, గొడవల్లో, ఇటువంటివి మనం ప్రెడిక్ట్ చేయొచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 4th చంద్రరాహుల యుతి పాపగ్రహాలతో కలిసి, పాపాధిపత్యాల గ్రహాలతో కలిసి ఉంటాయి. అదే శుభులతో కలిసి చంద్రరాహువులు 4th ఉంటే, ఉదాహరణకి కుజుడి ఇంట్లో ఉండి కుజుడు కూడా చంద్రరాహువులతో కలిసి ఉంటే, ఉదాహరణకి సింహలగ్నానికి 4ంట చంద్ర కుజ రాహువులు ఉండి మిగతా ప్లానెట్స్ కూడా సపోర్టివ్గా ఉంటాయి. అంటే సెకండ్ 11th లార్డ్, 9th లార్డ్ వీళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉన్న రిలేషన్ ఉంటే వారి బిజినెస్లో చాలా ఉన్నతమైన స్థానానికి ఎదిగి మంచి బిజినెస్ మ్యాన్గా ధనాన్ని సంపాదించడం అనేది జరుగుతుంది. భాగ్యాధిపతి యుతి, అలాగే శుభగ్రహమైన గురువు యొక్క దృష్టి ఇవి ఉన్నప్పుడు నెగిటివిటీ చాలా మటుకు పోయి పాజిటివ్ రిజల్ట్స్ని మనం చూడొచ్చు 4th చంద్రరాహుల యుతి. అలాగే 5th హౌస్లో చంద్రరాహువులు ఉండి అది కనుక శుక్రుడిల్ అయ్యి శుక్రబలం తక్కువగా ఉండి 5th లార్డ్ కూడా మ్యాలిఫిక్ రిలేషన్ కలిగి వీక్గా ఉంటే లవ్ ఫెయిల్యూర్స్ అవ్వడము, మ్యారేజెస్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ రావడము, మల్టిపుల్ మ్యారేజెస్ అవ్వడము, తర్వాత జోదము ఇలాంటి వాటిలో డబ్బును ఎక్కువ కోల్పోవడము, ఇలాంటివి గమనించవచ్చు. అయితే అదే చంద్రరాహువులు 5th ఉండి 5th లార్డ్ స్ట్రాంగ్గా ఉండి జూపిటర్ ఆస్పెక్ట్ ఉండి మిగతా ప్లానెటరీ కాంబినేషన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటే వారు మంచి బిజినెస్ మ్యాన్గా సంపాదించడము, స్పెక్యులేషన్లో బాగా రాణించడము, ఇటువంటి రిజల్ట్స్ని చెప్పొచ్చు. అలాగే 5th చంద్రరాహువులు ఉండి శుక్రుడు బలంగా ఉండి గురువు కూడా శుక్రుడితో కలిసి సపోర్ట్ చేస్తున్నట్టయితే వారికి దైవభక్తి ఎక్కువగా ఉండి మంత్ర సాధన చేసి మంత్రసిద్ధి కూడా పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే రాహువు యొక్క అనుగ్రహం ఉంటే తప్ప మంత్రసిద్ధి అంత సులువుగా రాదు. అదే 5th రాహు చంద్రరాహువులు ఉండి శుక్రుడు స్ట్రాంగ్గా ఉంటే సెకండ్ 9, 11th లార్డ్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటే వారు ఎంటర్టైన్మెంట్ మీడియా, టీవీ, మూవీస్ ఇటువంటి క్రియేటివ్ ఫీల్డ్స్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే చంద్రరాహువులు కలిసి 6th ఉండి అది కనుక మ్యాలిఫిక్ ప్లానెట్ యొక్క హౌస్ అయ్యి, అంటే శని ఇల్లు కానీ రవి ఇల్లు కానీ అయ్యి 6th హౌస్లో ఉండి 6th లార్డ్ కూడా వీక్గా ఉండి మ్యాలిఫిక్ యాస్పెక్ట్స్ ఉంటే వారు ఎక్కువగా
అనారోగ్యం గురవుతూ ఉండడము, తర్వాత ఆస్తి తగాదాల్లో ఎక్కువగా డబ్బును కోల్పోతూ ఉండడము, శత్రువుల వల్ల ఎక్కువ నష్టాలు జరగడము, ఇటువంటి రిజల్ట్స్ని మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే 7th హౌస్లో చంద్రరాహువులు ఉండి 7th లార్డ్ వీక్గా ఉండి శుక్రుడు కూడా కలిసి ఉండి శుక్రుడు కూడా నెగిటివ్గా ఉంటే వారికి మ్యారీడ్ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్, లవ్ ఫెయిల్యూర్స్, తర్వాత రిలేషన్షిప్స్లో చాలా ఇష్యూస్ ఉండడము, జాబ్లో తరచూ మారుతూ ఉండడము, ట్రావెలింగ్ వల్ల ఎక్కువ నష్టాలు, ఫారిన్ ట్రావెల్ చేసినా అది కలిసి రాకపోవడము, ఇటువంటి రిజల్ట్స్ అన్నీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది 8th హౌస్లో కనుక చంద్రరాహులు కలిసి ఉంటే పాజిటివ్గా ఉంటే వారికి ఆస్తి, పితరార్జితమైన ఆస్తి, ఇన్హెరిటెన్స్ నుంచి, ఇన్సూరెన్స్ నుంచి ధనం కలిసి రావడము, తర్వాత మంచి హెల్త్ని కలిగి ఉండడము, లాంగివిటీ కలిగి ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ని చెప్పచ్చు. అది వీక్గా ఉన్నట్టయితే ధనాన్నంతా వీటి వల్ల నష్టపోవడము, దానివల్ల చాలా మానసిక ఒత్తిడులు, ఆందోళనలు, సూయిసైడల్ టెండెన్సీస్ అనేది కలిగి ఉండడము అనేది చెప్పచ్చు 8th హౌస్లో చంద్రరాహుల యుతి. అలాగే 9th హౌస్లో చంద్రరాహుల యుతి ఉంటే సాధారణకి ధార్మికమైన చింతన తక్కువగా ఉండడము, ఆస్తికత్వం తక్కువగా ఉండి నాస్తికత్వం వైపు ఎక్కువగా ఉండడము, తండ్రితో విభేదాలు, తరచూ ఉద్యోగాలు మారినా కానీ కలిసి రాకపోవడము, ఇటువంటి రిజల్ట్స్ని చెప్పచ్చు. అదే స్ట్రాంగ్గా బెనిఫిక్ ప్లానెట్స్తో కలిసి 9thలో ఉండి 9th లార్డ్ స్ట్రాంగ్గా ఉంటే వారు ఫారిన్ ట్రావెల్స్, ఫారిన్ ట్రిప్స్ వల్ల చాలా లాభపడము, అలాగే 2nd 11th లార్డ్స్తో కూడా మంచి సంబంధం కలిగి ఉంటే వారు ఫారిన్ ట్రిప్స్ ద్వారా చాలా ధనవంతులు కావడము, అది కలిసి రావడము, పేరు ప్రఖ్యాతులను సంపాదించడం అనేది మనం గమనించవచ్చు. 9th హౌస్లో కూడా చంద్రరాహులు అఫ్లిక్ట్ అయ్యి ఉండి 8th లార్డు 12th లార్డు ఆస్పెక్ట్ కనుక ఉంటే సూసైడల్ టెండెన్సీస్ అనేది మనం గమనించవచ్చు. అదే 10th హౌస్లో చంద్రరాహులు యుతి కలిగి నెగిటివ్గా ఉంటే కెరియర్లో ఎన్నో ఇష్యూస్, ఫాదర్తో ప్రాబ్లము, ఉద్యోగాలు ఎన్ని చేసినా కానీ పైకి రాలేకపోవడము, గుర్తింపు రాకపోవడము, ఇటువంటి రిజల్ట్స్ని సాధారణంగా గమనించవచ్చు. అయితే 10thలో సాధారణంగా చంద్రరాహులు యుతి ఉండి 10th లార్డ్ స్ట్రాంగ్గా ఉంటే ఆ వ్యక్తి కెరియర్లో చాలా ఉన్నతమైన స్థానానికి రావడము, ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ అల్టిమేట్గా వారు మంచి కెరియర్లో ఎస్టాబ్లిష్ అవ్వడము, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం అనేది గమనించవచ్చు. ఎక్కువగా ట్రావెలింగ్ ద్వారా, ఫారిన్ ట్రావెల్ ద్వారా కూడా వారు ఎక్కువ ధనాన్ని సంపాదించడము అనేది జరుగుతుంటుంది. ఎందుకంటే రాహువు 10thలో సాధారణంగా యోగించడానికే ఎక్కువగా ట్రై చేస్తాడు, ఎందుకంటే 10th అనేది ఉపఛాయ హౌస్ కాబట్టి. అదే 10thలో చంద్రరాహులు శనితో కలిసి ఉంటే పాజిటివ్ రిజల్ట్సే ఎక్కువగా వాళ్ళు పొందుతూ ఉంటారు. అలాగే 11th హౌస్లో కనుక చంద్రరాహులు కలిసి ఉంటే వారికి సంతానం సాధారణంగా లేకపోవడము, లేకపోతే సంతానం వల్ల చాలా మానసిక సమస్యలు ఎదుర్కొంటూ ఉండడము, మల్టిపుల్ మ్యారేజెస్, ఇవన్నీ నెగిటివ్ సైడ్. మల్టిపుల్ మ్యారేజెస్, లవ్ ఫెయిల్యూర్స్, 2nd మ్యారేజ్, ఫ్రెండ్స్ వల్ల మోసానికి గురవడం, ఇవన్నీ మనం గమనించవచ్చు. పాజిటివ్గా ఉన్నట్టయితే చాలా మంచి ఫ్రెండ్ సర్కిల్, ఆపదలో ఆడుకునే ఫ్రెండ్స్ ఉండడము, తర్వాత బిజినెస్లో చాలా సక్సెస్ అవ్వడము, తను ఏదైతే ఆశిస్తాడో దానికి కష్టపడి పనిచేసి దాన్ని చేజిక్కించుకోవడము, ఇటువంటి మంచి రిజల్ట్స్ని ఇస్తారు. అయితే 12thలో చంద్రరాహువులు కలిసి ఉంటే నెగిటివ్గా ఉంటే, అంటే చంద్రరాహువులో మ్యాలిఫిక్ ప్లానెట్స్తో కలిసి లేదా చూడబడుతూ, మ్యాలిఫిక్ లార్డ్స్తో కలిసి ఉండి లేదా చూడబడుతూ ఉండి చంద్రుడు వీక్గా ఉంటే వారు ధనాన్ని ఎక్కువగా హాస్పిటల్స్ ఖర్చు చేయాల్సి రావడం, అనారోగ్యం వల్ల ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తూ ఉండడము, జాబ్ రీత్యా అయినా కానీ ఎక్కువ గ్రోత్ ఉండకపోవడము, స్లీప్లెస్నెస్ అంటే త్వరగా నిద్రగా రాకపోవడము, ఇటువంటి సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే ఇంప్రిజన్మెంట్ అంటే జైలు జీవితము, 8th లార్డు 6th లార్డు వీళ్ళు కూడా రిలేషన్ కలిగి ఉండి మ్యాలిఫిక్ రిలేషన్ ఉంటే చాలా అవకాశాలు ఉంటాయి వీటికి. అయితే ఇదే 12thలో చంద్రరాహుల యుతి గురువు యొక్క అనుగ్రహం ఉండి, దృష్టి ఉండి 12th లార్డ్ స్ట్రాంగ్గా ఉంటే వీరు మంచి స్పిరిచువల్ మైండ్ కలిగి, తర్వాత ఫారిన్ ట్రావెల్ ద్వారా ఎక్కువగా ధనాన్ని సంపాదించడము, వీరు ఒకళ్ళకి సలహాలు ఇవ్వడం వల్ల వాళ్ళు దాన్ని తీసుకుని పైకి రాగలగడము, హీలింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది వీరికి.
అలాగే ఫారిన్ ట్రిప్స్ ద్వారా, ఫారిన్ బిజినెస్ ద్వారా ఎక్కువగా ధనాన్ని సంపాదించడము అనేది కూడా మనం గమనించవచ్చు. వెరసి చంద్రరాహుల యుతి ఎప్పుడు జరిగినా కానీ మ్యాలిఫిక్ ఎఫెక్ట్స్ తగ్గడానికి వేరే బెనిఫిక్ ఆస్పెక్ట్స్ ఏమైనా ఉన్నాయనేది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే బై డిఫాల్ట్ అది ముందు ఎక్కువ నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికే ట్రై చేస్తుంది ఈ కాంబినేషన్. ముఖ్యంగా బుధుడి ఇంట్లో కనుక చంద్రరాహుల యుతి జరిగి మిథునంలో కానీ కన్యలో కానీ అది 5th హౌస్ కానీ లగ్నం కానీ అయ్యి 6th లాట్ సంబంధం ఉండి బుధుడు నీచలో ఉండి లేదా వీక్గా ఉంటే వారికి ఎక్కువగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. మెంటల్గా వాళ్ళకి ఇల్నెస్ అనేది ఉండడము, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ తరచూ గురవుతూ ఉండడము, సూసైడల్ టెండెన్సీస్ ఇవన్నీ కూడా ఇస్తారు. ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రంలో కనుక ఉంటే మిథున రాశిలో అంటే దానికి ఇవన్నీ స్టడీ చేసి బలాబలాలు బేరీజు వేసుకుని చంద్రుడు కానీ బాగా ఎఫెక్ట్ అయ్యాడు అంటే దానికి తగ్గటువంటి ఒక పరిహారాలు, అలాగే తమ జీవిత విధానంలో కొన్ని కట్టుబాట్లు పెట్టుకుని దైవచింతంతో ముందుకెళ్ళినట్టయితే ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ చాలా మటుకు తగ్గి పాజిటివ్ ఎఫెక్ట్స్ ఎన్హాన్స్ అయ్యి మనోబలంతో ముందుకెళ్ళడానికి అవకాశం ఎంతైనా ఉంటుంది. కాబట్టి చంద్రరాహుల యుతి ఎప్పుడు జరిగినా కానీ కేర్ఫుల్గా అనాలిసిస్ చేసి ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. ఈ విధంగా చంద్రరాహుల యుతిని ఏ ఇంట్లో జరిగినా కానీ ధనము లేదా మెటీరియలిస్టిక్ వెల్త్ ఇవ్వచ్చు, కానీ మెంటల్ లెవెల్లో చాలా ఇబ్బంది పెడుతుంది చంద్రరాహుల యుతి. సో దానికి వారికి ఎక్కువ ఉపయోగపడే చక్కటి రెమెడీ ధార్మిక జీవితము, దైవ చింతన ఎక్కువగా ఎంత చేస్తూ ఉంటే వారికి మెంటల్గా అంత పాజిటివ్ వేవ్స్ వచ్చి మెంటల్ స్ట్రెంత్ అనేది పెరగడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరికి వారు చెక్ చేసుకుని తగిన జాగ్రత్తలు చూసుకుని పాజిటివ్నెస్ని పెంచుకుంటారని ఆశిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.